హలో అండి. అందరికీ నమస్కారం. మొదటిగా నా నుంచి అందరికీ క్షమాపణలు. ఎందుకంటే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చాను. సో, నాకు టైం సరిపోలేదనేసి గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మనం 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక ముఖ్యమైన విషయం చెబుతారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి నేనే మూల కారణం అని అంటారు. మనకు కనిపించే ప్రకృతి, మనుషులు, జంతువులు, నదులు, పర్వతాలు అన్నీ భగవంతుని చేతే సృష్టించబడ్డాయి. కానీ మనం మాయలో పడి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం. ఇంకొక ముఖ్యమైన పాఠం, దేవుడు ఎక్కడో దేవాలయంలో మాత్రమే ఉండడు. ప్రతి జీవిలో, ప్రతి మంచి పనిలో, ప్రకృతిలో కూడా ఉంటాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన విషయం, నన్ను శరణు వచ్చిన వారే నా మాయను దాటగలరు అని చెబుతాడు. అంటే జీవితంలో ఎంతో కష్టాలు వచ్చినా భగవంతునిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. ఈ సారాంశం, భగవంతుడే సృష్టికి మూలం. మాయ వల్ల మనం నిజాన్ని గుర్తించలేకపోతున్నాం. భక్తి విశ్వాసంతో దేవుణ్ణి చేరుకోవచ్చు. ప్రతి జీవికి దేవుణ్ణి చూడాలని ఉంటుంది. అన్నిటిలో దేవుణ్ణి చూడటం, దేవునిలో అన్నింటినీ చూడటం నిజమైన జ్ఞానం. జై శ్రీకృష్ణ.